హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మీరు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊహించని 3 శుభవార్తలైతే ప్రకటించారండి. అందులో భాగంగానే మనకు ఈ యొక్క 3 శుభవార్తలకు సంబంధించి పూర్తి వివరాలు గనక చూసుకున్నట్లయితే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన పథకాలలో రైతు రుణమాఫీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకం అనమాట. ఈ యొక్క రైతు రుణమాఫీకి సంబంధించి మొట్టమొదటిగా మనకు శుభవార్త అయితే వచ్చింది. సో, ఈ యొక్క అప్డేట్‌ని మనం క్లారిటీగా చూసుకుంటే, తెలంగాణలో పంట వేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరికని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అలాగే రాష్ట్రంలో పంట రుణమాఫీ తర్వాతే మనకు ఇక మిగిలినటువంటి పథకాలను ప్రారంభిస్తామని ఆయన ఈ విధంగా స్పష్టం చేశారు. మనకు నిన్న జరిగినటువంటి ఆయన మీడియా సమావేశంలో సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది. కాబట్టి సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్‌షిప్ ఉండేలా మనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఓట్ల కోసం మెంబర్‌షిప్ అనేది ఇవ్వకూడదని, రైతులందరికీ కూడా రుణాలు ఇవ్వాలని, రైతులకు కావలసిన అన్నింటినీ రివైజ్డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలాగా ప్రభుత్వం అందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట చూసుకుంటే, రేవంత్ రెడ్డి పథకానికి సంబంధించి ప్రధాన బాధ్యులు రైతులని ప్రకటించారన్నమాట. సో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది సరిగా లేకపోయినప్పటికీ ఆగస్టు 15వ తారీఖుకంతా కూడా ఈ యొక్క రుణమాఫీ చేసి తీరుతామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకున్నటువంటి రైతులందరికీ కూడా 15 రోజుల్లో మనకు ఈ యొక్క అభిప్రాయ సేకరణ అయితే చేస్తామని చెప్పేసి రీసెంట్లీ మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. దాదాపు ఈ రుణమాఫీకి సంబంధించి 35,000 కోట్ల రూపాయలైతే అవుతుందనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ మనకు డిక్లేర్ చేసింది. ఈ 35,000 కోట్ల రూపాయలలో మనకు కేంద్రానికి అనగా ఆర్‌బీఐకి మనం బాండ్‌లనేది తాకట్టు పెట్టితే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 25,000 కోట్లు. ఇక మిగిలినటువంటి 10 కోట్ల రూపాయలను కూడా అడ్జస్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు. త్వరలో మనకు మరో 4, 5 రోజుల్లో అనగా ఈ యొక్క మంత్ చివరి వారంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి 2,00,000 రూపాయలకు సంబంధించిన దాంట్లో తొలి విడత కింద 50,000 రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తారు. ఇక రెండో విడత కింద మనకు డైరెక్ట్‌గా రూ. 1,00,000 లోపు, మూడో విడత కింద మనకు 1,50,000, నాలుగో విడత కింద 2,00,000 రూపాయలు. ఈ విధంగా మనకు మాఫీ అయితే చేస్తారన్నమాట. అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మొదటి విడతకి, రెండో విడతకి పెద్ద గ్యాప్ ఉండదండి. సో, ఒకేసారి అన్నమాట. సో, మొట్టమొదటిగా రుణమాఫీ అనేది 2,00,000 నుంచి మనకు స్టార్ట్ అయిందనుకోండి, 50,000 లోపు ఉన్న వాళ్ళందరికీ ఒక రోజు క్రెడిట్ అయిపోతుంది. లేదా 2 రోజుల పాటు క్రెడిట్ అవుతుంది. ఇక రూ. 1,00,000 ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక రోజు లేదా 2 రోజుల పాటు క్రెడిట్ అవుతుంది. సో, ఈ విధంగా మనకు వన్ బై వన్ ఒక 10 రోజులకంతా కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించిన డబ్బులంతా కూడా క్లియర్ అయిపోతుందనమాట. ఈ యొక్క ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి పూర్తయిన తర్వాత మనకు రైతు బంధు, సో, అనగా మనకు రైతు భరోసా. గత ప్రభుత్వం మనకు రైతు బంధు పథకం కింద మనకు 2 విడతల్లో, ఒక్క విడతలో రూ. 5,000 చొప్పునైతే విడుదల చేసేవాళ్ళు. ఇక మనకు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10,000ని కాస్త మరో రూ. 5,000 ఏసి రూ. 15,000 చేసిందనమాట. రైతు భరోసా పథకం కింద మేము రూ. 15,000 ఇస్తాము అధికారంలోకి వస్తే అని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అప్పట్లో ప్రకటించింది. సో, ప్రకటించిన విధంగానే ఇప్పుడు కూడా మనకు ఈ పథకానికి సంబంధించి అయితే మనకు తీసుకురాబోతుందనమాట. సో, అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతమందికి ఈ యొక్క రైతు రుణమాఫీ గాని, లేదా రైతు భరోసా గాని అమలు చేయాలి. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఒక పని చేస్తుందండి. సో, రైతు సంఘాలు ఎవరైతే ఉంటారో నాయకులు, సో, వాళ్ళకి అప్పజెప్పింది. అలాగే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి హెడ్‌గా మనకు డిప్యూటీ సీఎం అయినటువంటి మనకు
ఆహ్, డిప్యూటీ సీఎం గారు వ్యవహరిస్తారనమాట. బట్టి విక్రమార్క గారు. సో, వాళ్ళ సమక్షంలో మీటింగ్ కమిటీ ఏం చేస్తుందంటే రైతులనైతే అడుగుతుందనమాట. రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ అయితే చేస్తారు. సో, ఈ నెల 16 తేదీ నుంచి అయితే మనకు ఈ యొక్క అభిప్రాయ సేకరణ అయితే ఉంటుంది. సో, అభిప్రాయ సేకరణతో పాటుగా ఆయా జిల్లాల వారీగా మనకు రైతుల యొక్క సలహాలు, సూచనలన్నీ తీసుకుంటారనమాట. 5 ఎకరాలకు కావాలా? 10 ఎకరాలకు కావాలా? 15, 20, 30 లేకపోతే 40 ప్రభుత్వం చూసుకుంటే మనకు 30 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా మనకి యొక్క రైతు బంధు డబ్బులైతే వేశారు. కానీ ఇప్పుడు ఇలా కాకుండా మనకు కొంచెం తగ్గిస్తున్నారనమాట. సో, ఎవరికి ఎంత మాత్రం అనేది డబ్బులు వేయాలనే దానిపైన ఈ యొక్క సర్వే అయితే జరుగుతుంది. సర్వే అనంతరం మనకు డిక్లేర్ అయితే చేస్తారనమాట. మొత్తంగా ఈ రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన వెంటనే ఇవి కూడా అయితే పడతాయి. సో, కాస్త అయితే వెయిట్ చేయాలనమాట. సో, దాదాపు మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్లలో 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రెడీ అయిపోయినాయి. ఇక మనకు భూములనైతే తనఖా పెడతారంట. మనకు టీజీ, ఐఐసీ భూములనైతే పెడితే మనకు 10,000 కోట్లయితే వస్తాయి. మనకు అప్పు రూపంలో మరో 10,000 కోట్లు తెచ్చి రుణమాఫీ అయితే ఎట్టకాలకు మేము చేశాడు భార్యాసం. ఇదే మాకు తలకాయ నొప్పిగా ఉందని చెప్పేసి అన్నట్టుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావించి, ఎందుకంటే హైయర్ బడ్జెట్ అనమాట. సో, మనకు గవర్నమెంట్ స్టార్ట్ అయింది కూడా రీసెంట్లీనే. రాష్ట్ర ఆదాయం కూడా చూసుకుంటే పెద్దగా లేదు. సో, ఇట్లాంటి టైంలో రుణమాఫీ అనేది ఒక గొప్ప సాహసం అని చెప్పుకోవాలి. సో, రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేస్తామని చెప్తున్నారు. సో, మనకు ఆగస్టు 15 తారీఖు ముందుగానే, అంటే మనకు వచ్చే నెలే కాబట్టి ఆగస్టు. సో, ఈ నెలాఖరికంతా కూడా 100% మనకు రుణమాఫీ అయితే అయిపోతుంది. సో, ఈ విధంగా మనకు 2 శుభవార్తలు వచ్చాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనకు మూడో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాలను తీసుకువస్తుందండి. సో, అందులో భాగంగానే మనకు ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాల్లోకి మనకు నేరుగా రూ. 2,000 చొప్పున ప్రతి విడతలో అయితే విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 17 విడతల డబ్బులైతే విడుదల చేసిందండి. ఇక 18 విడతకు సంబంధించి తాజాగా మనకు గుడ్ న్యూస్ అయితే ఒకటి చెప్పింది. సో, ఇక గుడ్ న్యూస్‌కి సంబంధించి మనం పూర్తి వివరాలు గనక చూసుకుంటే, గతంలో మనకు ఇచ్చేటువంటి రూ. 6,000ని డైరెక్ట్‌గా మనకు ఇప్పుడు మరో రూ. 2,000 దానికి అదనంగా యాడ్ చేసి, నేరుగా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి వచ్చే విధంగా ఈకేవైసీని కూడా అయితే మనకు తీసుకొచ్చిందనమాట. సో, ఈకేవైసీ ఎవరికైతే ఉంటదో వాళ్ళకి మాత్రమే డబ్బులైతే పడతాయి. అనర్హులకు మాత్రం డబ్బులు పడవు. అనర్హులు ఎవరు కూడా ఈకేవైసీ చేసుకోరు. కాబట్టి ఈకేవైసీ లేని వాళ్ళందరినీ అనర్హుల లిస్టులో గుర్తించి వాళ్ళని ఈ పథకం నుంచి తొలగించేస్తుందనమాట. తీసవతల పారేస్తుంది వాళ్ళని. కాబట్టి డబ్బులైతే ఇక నుంచి వాళ్ళకి రావు. సో, డబ్బులు ఎవరెవరికి వస్తాయనే దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు చూసుకుంటే, ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ లింక్ చేసుకుంటారో, సో, అటువంటి వారికి మాత్రమే ఈసారి 18 విడత డబ్బులైతే పడతాయి. 18 విడత డబ్బులకు సంబంధించి ఈ నెలాఖరికంతా కూడా మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి వచ్చే నెల మొదటి వారంలో ఆగస్టు 15 కానుకగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 18 విడత డబ్బులైతే విడుదల చేయనున్నట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వ వర్గాలైతే ప్రకటిస్తూ ఉన్నాయి. మోడీ 3.0 అంటే మనకు ఖచ్చితంగా రైతులకు సంబంధించి ఆయన స్టార్టింగ్ కూడా మనకు సైన్ కూడా చేశారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు సైన్ చేశారు. సైన్ చేయడమే కాకుండా వారణాసి పర్యటనలో భాగంగా 17 విడత డబ్బులు కూడా డైరెక్ట్‌గా ఆయన కంప్యూటర్‌లో బటన్ నొక్కి విడుదల చేశారనమాట. సో, ఈ విధంగా మనకు మొత్తం మీద చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ విధంగా మనకు ఎప్పటికప్పుడైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉందనమాట. అందులో భాగంగానే పీఎం కిసాన్ డబ్బులు కూడా అయితే మనకు 6,000 నుంచి 8,000 అయితే పెరగబోతున్నాయి. సో, ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి 3 శుభవార్తలు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.